న్యాచురల్ యాక్ట్రెస్ జయసుధ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ మెంబర్స్ లో ఒకరు అని చెప్పాలి. ఎక్కడ ఏం జరిగినా ఎలాంటి ఈవెంట్ ఉన్నా పిలవగానే ప్రత్యక్షమయ్యేది జయసుధ అని అందరికీ తెలిసిన విషయమే. శతమానం భవతి మూవీ ఫంక్షన్ లోనే మనం చివరిగా జయసుధని చూసాం. మార్చి 14, 2017 జయసుధ భర్త నితిన్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడం, ఆ తర్వాత నుంచి జయసుధ బయట ప్రపంచానికి దూరమైంది. అంతేకాదు, భర్త చనిపోయిన తర్వాత తన ఫేస్బుక్ పేజీ నుంచి తన మనసులోని బాధను పంచుకుంది. తన భర్త చనిపోయిన వార్తను హైలైట్ చేయకుండా ప్రైవేట్ లైఫ్ ని కాపాడారు అని మీడియాకి ధన్యవాదాలు కూడా తన పేజ్ ద్వారా తెలిపింది. తన భర్త మరణం తరువాత నుంచి మీడియాలో కానీ టీవీలో కానీ కనిపించడం లేదు. అంతేకాదు, పెద్ద షాకింగ్ వార్త ఏంటంటే జయసుధ ఫేస్బుక్ పేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. అయితే డిలీట్ చేసిందా లేక అన్పబ్లిష్డ్ అయ్యిందా అనేది తెలియడం లేదు. ఎప్పుడు తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ గడిపే జయసుధ ఇలాంటి షాకింగ్ నిర్ణయం వెనక ఏమై ఉంటుంది అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. జయసుధ చాలా కష్టాల్లో ఉంది అని తెలియడానికి ఇదే సాక్ష్యమని అనుకుంటున్నారు. పేజ్ లో ఇంతకు ముందు తన ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం, తన భర్త అంటే ఎంత లవ్ ఉండేదో షేర్ చేస్తూ ఉండేది. మరి ఇప్పుడు జయసుధ గారు మళ్ళీ నార్మల్ స్థాయికి రావాలని, మనసు ధైర్యం చేసుకొని ముందుకు సాగాలని మనసున్న ప్రతి ఒక్కరం కోరుకుందాం. జయసుధ ఇంతకు ముందు అలరించిన పాత్రల్లో మళ్ళీ నటించి మనల్ని అలరించాలని కోరుకుంటోంది టాప్ తెలుగు టీవీ. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.